దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నూతన దినపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు. ఈ నూతన దినములో ప్రభువా, నీ వాక్యమును ధ్యానించటానికి, నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి మా జీవితాలకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా మా జీవితాలకు ఆశీర్వాదకరముగా నీ నా మహిమార్థమే జరిగించుకుని మరి క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమును మహిమపరుస్తూ అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 161వ కీర్తన, వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, 161వ కీర్తన పాడుచు దేవుని మహిమపరచుదము. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, ప్రియమైన సంఘమా, మరొకసారి నేటి ధ్యానమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు మన ధ్యానమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు, సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 45వ వచనం వరకు గల లేఖన భాగాలను మనం నేడు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 2 లేఖన భాగాల నుంచి మనం ధ్యానిస్తున్నటువంటి అంశము పరిచారము చేయించుకొనుట కాదు చేయుట. పరిచారము చేయించుకొనుట కాదు చేయుట. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. మరి నేటి సంఘాన్ని, సమాజాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనుషుల్లో ఒకలాంటి మార్పును మనం చూస్తున్నాం. ప్రతివాడు అందరిలో గొప్పవాడుగా, ప్రముఖుడుగా, అందరిలో గౌరవించబడాలి, అందరిలో గుర్తించబడాలనేటువంటిది క్రైస్తవ బిడ్డల్లో ఒక నూతనమైనటువంటి ఆ యొక్క ట్రెండ్లోకి వెళ్తూ ఉన్నాం. నీవు గొప్పవాడిగా, ప్రముఖుడిగా,
అందరి చేత ఘనతను పొందాలి, కీర్తిని పొందాలి అంటే ఈరోజు మనం చదివినటువంటి స్వార్థ పాఠ్య భాగం నుంచి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మనందరికి ఒక మాదిరికరమైనటువంటి ఒక స్టేట్మెంట్ గా ఉంటుంది. పరిచారము చేయించుకొనుట కాదు గాని పరిచారము చేయుట కొరకే నేను వచ్చానని ప్రభు అంటున్నాడు. నాట్ టు బి సర్వ్డ్, పరిచారం చేయించుకొనుట కాదు గాని చేసే వారముగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ బేస్ చేసుకొని నేడు మనం ధ్యానంలోనికి వెళుతూ ఉన్నాం. వాస్తవంగా మార్కు సువార్తను మనం చూసినట్లయితే జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహానులు యేసు ప్రభువుని వద్దకు వచ్చి అడుగుతున్నారు ఒక మాట. జెబెదయి కుమారులైన యాకోబు యోహానుల గురించినటువంటి సంఘటన మనం 2 సువార్తల్లో చూడవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనాల వరకును, మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. ఈ 2 సువార్తల్లో కూడా ఏమి తెలియజేస్తూ ఉన్నదంటే, మత్తయి సువార్త ప్రకారము జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహాను యొక్క వారి ఇరువురి తల్లి యేసు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నది. మార్కు సువార్త ప్రకారము వీరిరువురు మాత్రమే ప్రభు యొద్దకు వచ్చి వారి యొక్క ఆశను, కోరికను ప్రభు యొద్ద పెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎవరయ్యా వీరు? ఈ జెబెదయి కుమారులైన యాకోబు యోహానులు ఎవరు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం ప్రకారం వీరిరువురు కూడా తమ తండ్రితో వలలు బాగు చేసుకుంటూ చేపలు పట్టేటువంటి స్థితిలో ప్రభు వారిని పిలిచాడు. జాలరులైన వారిని పిలిచి ప్రభు మనుషులను పట్టేటువంటి వారుగా చేశాడు. చేపలు పడుతూ నాచు కంపులో ఉండేటువంటి వారిని పరిమళ శ్వాసలు వెదజల్లేటువంటి మనుషులను పట్టు జాలరులుగా ప్రభు చేశాడు. ఎంత గొప్ప ధన్యత! ఏ స్థితి నుంచి దేవుడు వారిని ఎంత స్థితికి మార్చాడు. అయినను దాన్ని మర్చిపోయి వారు అడుగుతున్నటువంటి ఆశ, వారి కోరిక ఏమిటి అని మనం చూసినట్లయితే 35వ వచనంలో వారు అడుగుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావు. మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే వారిని పిలిచాడు. ప్రభువే వారిని శిష్యులుగా ఆయన వెంబడించమని కోరితే ప్రభు యొక్క ఇష్టానుసారంగా చేయాల్సినటువంటి వీరే ప్రభుని అడుగుతున్నారు. మేమేది అడిగితే వాళ్ళు చేయాలని కోరుతున్నాం. ప్రభు ఇష్టాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని ఈ 3.5 సంవత్సరాల కాలంలో వారు గ్రహించి ఉండాలి. ప్రభు యొక్క శిష్యులుగా వారు ఉంటున్నారు కానీ వారి శిష్యుడిగా ప్రభు ఉండటం లేదు. ప్రభువు తన శిష్యులుగా వారిని పిలుచుకొని ఉండగా ప్రభుతో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నటువంటి యాకోబు యోహాను ప్రభుని అడుగుతున్నది ఏంటంటే, మేము అడిగినదల్లా నీవు మాకు దయచేయాలి, మేమేది అడిగితే అది కావాలని కోరేటువంటి వాడిగా చూస్తున్నాం. వి వాంట్ యూ టు డూ ఫర్ అస్ వాట్ ఎవర్ వి ఆస్క్ ఆఫ్ యూ. మేమేది అడిగితే అది చేయాలి, అది జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు అంటున్నాడు 36వ వచనంలో, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కోరికను తెలుసుకుని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, ప్రభు మనస్సుని ఎరిగి దాని ప్రకారం జరిగించాల్సినటువంటి వీరు తమ యొక్క ఇష్టాన్ని, తమ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ప్రభువుని అడుగుతున్నారు. ఆయనను ప్రభు అంటున్నాడు, నేను మీకేమి చేయగోరుచున్నాను. మీరేమి కోరుతున్నారు నా నుంచి? ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తలన్నింటిలో కూడా ప్రభు ఈ మాట ఎప్పుడు అంటడాని ఎదురు చూసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పక్షవాయువు గలవారు, కుష్ఠరోగులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, ఆయా రోగములతో పీడింపబడుతున్న వారు ఎప్పుడు యేసు ప్రభు వారు నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగుతారా అని ఆశతో ఎదురు చూసిన వారు అందరూ ఉన్నారు. మనము శతాధిపతిని కూడా చూడగలము. శతాధిపతి అన్నటువంటి మాట లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే
అయ్యా మాట మాత్రము సెలవిము. ప్రభు యొక్క మాటకు అంత విలువ ఉంటే యాకోబు యోహానులు అడుగుతున్నారు, ప్రభు మేము అడిగినదల్లా నువ్వు మాకు చేయగోరుచున్నాము. వారి ఇష్టాన్ని వారి కోరికను నెరవేర్చుకోవడానికి ప్రభువును అడుగుతూ ఉన్నారు. అందుకే దీన్ని అత్యాశ అని కూడా చెప్పవచ్చు. వారి కోరిక చాలా ఎక్కువగా ఉన్నది. ఆయనను ప్రభు అంటున్నాడు, నేను మీకేమీ చేయగోరుచున్నాను. మరి ఆ మాటను మరి ప్రభుతో 3.5 సంవత్సరాల అనుభవం, ఆయన యొక్క శిష్యులుగా 3.5 సంవత్సరాలు అతి సమీపంగా జీవించారు. యేసు ప్రభు ప్రేమించిన 3 శిష్యుల్లో 2 ఉంటున్నారు. పేతురు, యోహాను, యాకోబులుగా మనం చూస్తున్నాం. ప్రముఖమైనటువంటి శిష్యులుగా ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు రూపాంతర అనుభవంలో కూడా కొండ మీద ప్రభు యొక్క మహిమను, శక్తిని గ్రహించినటువంటి వీరు వారు అడిగేటువంటి కోరిక ఏమిటి అని మనం చూస్తే మార్కు సువార్తలో ఇదే అధ్యాయం 37లో, నీ మహిమయందు నీకు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని అడిగిరి. చూసారా, వారు అడుగుతున్నది ప్రభు యొక్క మహిమలో ఆయన కుడి ప్రక్కన ఎడ ప్రక్కన కూర్చోవాలనేటువంటి ఆశను వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరేమో అడుగుతున్నారో మీకు తెలియదు. యు డోంట్ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. చాలాసార్లు మనం కోరికలు ప్రభు ముందు పెడతాం. ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి. కానీ దాని తర్వాత అది పొందుకున్న తర్వాత దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో లాంగ్ రన్ లో, దూరదృష్టిలో మనం చూడం. తాత్కాలికంగా ఆలోచన చేసి నాకు ఇది కావాలి, నాకు వెంటనే కావాలని ఆశపడతా ఉంటాం, తొందర పెడతా ఉంటాం. అందుకే ప్రభువు జరగబోయేది గుర్తించిన వాడే, ఎరిగినటువంటి వాడే అంటున్నాడు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. యు డోంట్ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. తెలియకనే ఎరుగకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, అడిగితే ఇస్తానని చెప్పినటువంటి ప్రభు ఆ మాట ఎందుకు అంటున్నాడంటే, మరి లూకా సువార్తలో ఎంత చక్కగా చెప్పబడుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 9 నుంచి 13 చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివానికి, వెదకు ప్రతివానికి, తట్టు ప్రతివానికి, అన్నీ దొరుకుతాయి, మరి తీయబడును, అవన్నీ మీకు లభ్యమవునని చెప్పబడినటువంటి ఆ ప్రభువే ఇప్పుడు వీరు అన్నటువంటి మాటకు ఆయన అంటున్నాడు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. ప్రభు ఇంకా వాగ్దానం చేశాడు, ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రే ఒక కుమారుడు రొట్టెని అడిగితే తేలునిస్తాడా, రాయిని అడిగితే మరి రొట్టెని అడిగితే రాత్రినిస్తాడా, చేపని అడిగితే తేలునిస్తాడా? ఈ భూలోకములో జీవించి ఈ తండ్రులే ఇంతగా ప్రేమిస్తే మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించునను అనే మాట చెప్పబడుతుంది. ఇంతగా ప్రేమించాడు. భూలోకమందున మన యొక్క ఈ శారీరకపరమైన తండ్రులే ఇంతగా ప్రేమిస్తే పరలోకపు తండ్రి మరణిత్యంగా ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు కదా. ఆయనను ప్రభువు ఈ మాట ఎందుకు అన్నాడని మనం చూసినట్లయితే, ప్రభు యొక్క మహిమలో ఆయన కుడి వైపున ఎడవైపున కూర్చుండనిచ్చుటకు, అది అడిగి పొందుకునేది కాదు. ఇహలోకములో ఒక వస్తువు కావాలంటే, ఒక పదవి కావాలంటే, ఒక ఘనత కావాలంటే డబ్బుతో కొనుక్కునే వారు ఎందరో ఉన్నారు. మనుషుల యొక్క పలుకుబడితో, బంధువర్గముతో, రికమెండేషన్లతో మనం పొందుకొనగలము. కానీ పరలోకములో ఆయన యొక్క మహిమయందు ఆయన కుడివైపున ఎడవైపున కూర్చుండేటువంటి భాగ్యము అది కేవలము పరలోకపు తండ్రి చిత్త ప్రకారం అది ఇవ్వబడుతుంది. అది మనము కోరుకుంటే వచ్చేది కాదు అని అక్కడ చెప్పబడుతుంది. వాస్తవంగా ప్రభు యొక్క శిష్యులుగా జీవించినటువంటి యాకోబు, యోహానులు ప్రభు యొక్క మాటలను ఎందుకు లోతుగా గ్రహించలేక ఈ యొక్క అత్యాశతో కూడినటువంటి కోరికను ప్రభు ముందు పెడుతూ ఉన్నారు. ప్రభు ఎంతో స్పష్టంగా సెలవిచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు, ఎవరు హెచ్చింపబడతారు అంటే ఈ బిడ్డ వలె, ఒక చిన్న బిడ్డ వలె
ఇన్నోసెంట్, ఏ పాపము ఎరుగనటువంటి చిన్న బిడ్డ వలె, తనకేం తెలియదు. ఒక బిడ్డను కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేచి నిలబడుతుంది. కనుక ఈ బిడ్డ వాళ్ళే ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో, ఈ మాటను ప్రభు యొక్క నోట విన్నటువంటి వీరి యొక్క కోరికను ప్రభు ముందు పెట్టినప్పుడు, మరి మత్తయి సువార్త, మార్కు సువార్తను చూస్తున్నాం, తక్కిన 10 మంది శిష్యులు కోపపడుతున్నట్టుగా చూస్తున్నాం. 12 మందిలో 2 అయినటువంటి వీరు వారందరిని విడిచిపెట్టి వీరు తమను తాము చూసుకుంటూ ఉన్నారు. స్వార్థముతో మనం ఉన్నప్పుడు మన గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు మిగతా వారికి అసూయ పుడుతూ ఉంటది. 12 మందిలో భాగంగా ఉన్న వీరు 10 మందిని విడిచిపెట్టి తమను తాము ఆ మహిమను పొందాలని ఆశపడుతున్న తరుణంలో ఆ 10 మందికి కోపం వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఉన్నటువంటి సహవాసంలో నుండి నువ్వు హెచ్చించుకోవాలని నీ యొక్క సహవాసంలో ఉన్న వారిని విడిచిపెడుతూ నిర్లక్ష్యం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క కోపానికి మనము గురి అవుతాం. కనుక మనం ఎవరి మధ్య ఉంటున్నామో వారిలో కలిసేటువంటి వారముగా ఉండాలి, తగ్గించుకునే వారముగా ఉండాలి. అందుకే ప్రభు వారితో అన్నటువంటి మాట యాకోబు యోహానులతో, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందుతున్న బాప్తిసము మీరు పొందగలరా? ఏదేమైనప్పటికీ యాకోబు యోహానులు అన్నమాట, నువ్వు పొందుతున్నటువంటి, నీవు త్రాగుతున్నటువంటి పాత్రలోనిది మేము త్రాగగలము, నీవు పొందుతున్న బాప్తిసము మేము పొందగలము అని వారు స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రభు అంటున్నాడు కదా, గెత్సేమనే వనములో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయి. శ్రమలతో కూడినటువంటి ఆ మరణం, శిలువ మరణము ఆయన త్రాగుతున్నటువంటి ఆ గిన్నె అని మనం చెప్పవచ్చు. మరి బాప్తిసం గురించి లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో, నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. ప్రభు పొందే బాప్తిసం, ప్రభు తాగేటువంటి గిన్నెలోనిది. యాకోబు యోహానులు అంటున్నారు, మేము త్రాగగలము, మేము ఆ బాప్తిసం పొందగలము. నిజమే, తర్వాత కాలంలో యాకోబు ఖడ్గం చేత చంపింపబడ్డాడు. యోహాను కూడా చివరి వరకు పద్మాసు ద్వీపంలో పరవాసుడై ప్రజల నుంచి వేరు చేయబడ్డాడు. ఎంతో గొప్ప సేవ చేశారు. అయినను ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రభు యొక్క మహిమలో ఆయన కుడివైపు ఎడమవైపు కూర్చునేటువంటి యోగ్యత కేవలము పరలోకపు తండ్రి నుంచి వచ్చేది, మన యొక్క యోగ్యతను బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక యేసు ప్రభు చెప్పిన మాటలను ఎరిగినటువంటి ఈ యాకోబు యోహానులు మరి ఎందుకు ఈ మాట అడుగుతున్నారు? ప్రభు స్పష్టంగా సువార్తలో సెలవిచ్చాడు ఎలా ఉండాలి. నీవు గొప్పవాడిగా, నీవు ప్రముఖుడిగా, నీవు అందరి చేత మెప్పు పొందాలంటే ఎలా ఉండాలో 3 మాటల్లో సువార్తల్లో చెప్పబడుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనములో, అప్పుడు ఆయన 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడలా వాడు అందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండాలని తెలియజేశాడు. ఎలా ఉండాలట? మొదటి వాడవై నీవు ఉండాలని కోరితే అందరిలో నువ్వు కడపటి వాడు, పరిచారకుడుగా, డైకోనస్ అని చెప్పబడుతుంది. పరిచారకుడుగా భోజనానికి కూర్చున్నప్పుడు సర్వ్ చేస్తూ ఉంటాడు, పరిచారకుడు అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అతిథులు కూర్చొని తింటూ ఉండగా పరిచారకుడు అందరికీ పరిచారం జరిగిస్తూ ఉంటాడు. నీవు పరిచారం చేసేవాడిగా ఉండాలి. నువ్వు అందరిలో మొదటివాడిగా ఉండాలంటే నీకు పరిచారం చేసేటువంటి స్వభావం, సర్వెంట్ నేచర్ నీకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 2వ మాట మనం చూస్తే లూకా సువార్త 9:48 ప్రకారము, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. అందరిలో లీస్ట్గా తగ్గించుకునే స్వభావం ఉండాలి. చాలాసార్లు నా అంత గొప్పవాడు ఎవరు లేరు, నాకు మించిన జ్ఞానం ఎవరికి లేదు, నాకు మించినటువంటి ప్రసంగికుడు లేడు, నాకు మించినటువంటి తలాంతులు కలిగిన వాడు ఎవరూ లేరని మెడిసి పడతా ఉంటాం. నీవు గొప్పవాడిగా, నీవు ప్రముఖుడిగా దేవుని దృష్టిలో హెచ్చింపబడాలంటే వాక్యము సెలవిస్తుంది, నీవు
అత్యల్పుడవై ఉండినట్లయితే, అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని ప్రభు చెప్తున్నాడు. యూ షుడ్ బి ఎ లీస్ట్ ఇన్ దట్ గ్రూప్. అంతగా తగ్గించుకునే మనసు ఉన్నదా? తగ్గింపు అత్యల్పుడైనటువంటి స్థాయిని కోరుకునేవారు నేడు అదొక ప్రశ్నార్థకంగా కనబడుతుంది. ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఇంకో మూడవ మాట, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండాలి. ఇది మూడో స్టేజ్. ఒకటి పరిచారకుడిగా సర్వెంట్ నేచర్ ఉండాలి. రెండవది తను తగ్గించుకొని లీస్ట్గా భావించాలి. మూడవది దాసుడుగా ఉండాలి. డూలోస్ స్లేవ్. తనకు తానంటూ ఏమి ఉండదు, తనకు క్లెయిమ్ చేసుకోవడానికి ఏముండదు, అన్నిటిని తగ్గించుకొని ఇతరుల కొరకే జీవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:13-23 చూస్తే, మనుషుల కొరకు కాదు గాని క్రీస్తు కొరకు ఒకరికొకరు దాసులై ఉండుడి. మనం క్రీస్తుని బట్టి మనం ఒకరికొకరు దాసులుగా ఉండాలి అని. గలతీయులకు రాసిన పత్రిక 5:13 కూడా ఒకరికి ఒకడు దాసులై ఉండుడి అని సెలవిస్తుంది. యు షుడ్ బి ఎ స్లేవ్ టు ఈచ్ అదర్. ఒకరికి ఒకరు దాసులుగా, పరిచారకులుగా, పనిచేసే వారముగా ఉండాలి. అప్పుడు నీవు ప్రముఖుడిగా, గొప్పవాడిగా, ఘనత, కీర్తిని నువ్వు ఈ లోకములో సంపాదించుకోగలవు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాదిరిని మనకు చూపిస్తున్నాడు. యోహాను సువార్త 13:5 ప్రభు చివరి రాత్రి భోజనములో శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక పళ్ళెం గిన్నెలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడుగుతున్నట్టుగా చూస్తున్నాం. నడుము చుట్టుకున్నటువంటి తువాలుతో వారి పాదాలు తుడిచినట్టుగా చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నాం. ఇదే చెప్పబడుతుంది. అందరికీ దాసుడై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు. దాసుడై ఉండాలి అనే దానికి ఒక సాదృశ్యము. తన యొక్క శిష్యుల పాదాలు కడిగేంతగా ప్రభు తగ్గించుకున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది సఫరింగ్ సర్వెంట్ గురించి. యెషయా గ్రంథం 53 స్వరూపమైన సొగసైనను లేకుండా ఎంతగా నలగొట్టబడ్డాడు, ఎంతగా తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. అక్కడ చెప్పబడుతుంది. మరి శ్రమ సేవకుని గురించి చెప్పబడుతుంది. నిజమే, ప్రభు అంతగా నలగొట్టుకుని ఉంటే మనం ఏం చేయగలుగుతున్నాం? ఇతరులకు మరి దాసులుగా, పరిచారకులుగా మనం ఉండగలుగుతున్నామా? మంచి సమరయుని గురించి చెప్పబడుతుంది. లూకా సువార్త 10:30-37 చూసినట్లయితే, మరి యాజకుడు చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అమార్గ మధ్యములో దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో పడి ఉన్న వ్యక్తిని చూసి యాజకుడు వెళ్ళిపోతున్నాడు, లేవి వెళ్ళిపోతున్నాడు. సమరయుడు అతని పట్ల జాలి, అతని పట్ల కనికరం పడి ఒక దాసుని పరిచర్య జరిగిస్తున్నాడు, ఒక పరిచారకుని పనిచేస్తున్నాడు. మరి యేసు క్రీస్తు చెప్పినట్లుగా ఒకడు ప్రముఖుడుగా ఉండాలంటే, ఒకడు గొప్పవాడిగా ఉండాలంటే పరిచారకుని వలె, దాసుని వలె అందరిలో అల్పుడుగా జీవించాలనే దానికి సాదృశ్యంగా ఇక్కడ చెప్తూ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నీ లేఖన భాగము స్పష్టంగా సెలవిస్తుంది. ఒక పరిచారకుని వలె, ఒకరి దాసుని వలె మనము జీవించాలని. ఇంతగా జీవిస్తే ప్రభు ఏమి వాగ్దానం చేశాడని చెప్తే, మరి మత్తయి సువార్త 19:27-28 పేతురు అడుగుతున్నాడు, ప్రభువా ఇంతగా మేము తగ్గించుకొని, ఇంతగా మేము ఈ పరిచర్యలో నిన్ను వెంబడిస్తున్నాం కదా, సమస్తమును విడిచిపెట్టుకొని నిన్నే మా యొక్క సమస్తముగా భావిస్తూ నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకును అని అనగా ప్రభు చెప్తూ ఉన్నాడు, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురని సెలవిచ్చింది. ఎంత గొప్ప భాగ్యం అండి! ప్రభు తన యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఈ 12 మందికి కూడా 12 సింహాసనముల మీద కూర్చుండి తీర్పు తీర్చే భాగ్యం ఇస్తాను.
ఇంత భాగ్యము ఇస్తానని చెప్పిన ఈ సంఘటన తర్వాత యాకోబు యోహాను అడుగుతున్నది, నీ మహిమయందు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోండబెట్టమని. ప్రభు ఏం తప్పు చేశాడు? ప్రభు ఎప్పుడు మనల్ని హెచ్చించటానికి, ప్రభు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రముఖుడుగా, ముఖ్యుడిగా ఘనత నుండి కీర్తి నొందాలంటే మనము కలిగి ఉండాల్సినటువంటి స్వభావము, పరిచారకుని స్వభావము, దాసుని స్వభావమును కలిగి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1-11 దాసుని స్వరూపమును ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్న ప్రభు వలె మనం జీవించాలని వాక్యము మనని హెచ్చరిస్తూ ఉన్నది. 2వ పాఠ్య భాగములో రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 1-6 వచనాలను మనం ఆలోచన చేసినట్లయితే సమస్తమును తిరిగి పొందుకున్నటువంటి షూనేమీరాల్ని చూస్తూ ఉన్నాం. తిరిగి తన స్వదేశానికి వచ్చినటువంటి షూనేమీరాలు అయినటువంటి ఘనురాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరయ్యా ఈమె అని మనం చూస్తే నేపథ్య భాగము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8-37 వరకు చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త షూనేము పట్టణముకు వచ్చినప్పుడల్లా ఈమె ఘనురాలు, ఈ స్త్రీ షూనేమీరాలు ఘనురాలు, రెస్పెక్టెడ్, హానరబుల్ లేడీ, గౌరవించదగినటువంటి ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషాను గుర్తించగలిగి, ఒక దైవజనుడిగా గుర్తించి, ఒక ప్రవక్తగా గుర్తించి తన ఇంట ఆతిథ్యం ఇవ్వటములోను, ఆయనకు గోడ మీద ఒక గది కట్టించి ఆయన బస చేయుటకు ఒక స్థానం ఇవ్వటంలోను ఎంతో ప్రముఖ పాత్ర వహించినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిచారం చేసింది దైవజనునికి, తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వగలిగింది. అందును బట్టి తన జీవితంలో ఉన్నటువంటి లోటును మరి దేవుడు తీర్చినట్లుగా చూస్తున్నాం. సంతానము లేని షూనేమీరాలు కుమారుని కలిగి ఉన్నది. ఆమె జీవితంలో ఒక అద్భుత కార్యం చూడగలిగింది. మరణ అవస్థలో ఉన్నటువంటి కుమారుడు తిరిగి మరణ ప్రాణాన్ని పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ సంఘటనను మనం చూస్తే రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన ఏమిటంటే, షూనేమీరాలైన ఘనురాలు ప్రవక్త అయినటువంటి ఎలీషా పట్ల జరిగించిన కార్యమును బట్టి ఇప్పుడు దేవుడు ప్రవక్తను వాడుకొని ఆమెను కాపాడుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఆమెను పిలిపించి, అమ్మా, రాబోయే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, నిన్ను నీ కుటుంబమును కాపాడుకును, నీవెక్కడికైనా వెళ్ళి జీవించండి అని మరి ప్రవక్త సెలవిస్తున్నాడు. ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చి, దైవజనుడిగా స్వీకరించి ఆతిథ్యం ఇచ్చి పరిచారము జరిగించినందుకు ఈరోజు గొప్ప కార్యాన్ని ఆమె చూడగలిగింది. రాబోయే కరువును, రాబోయే శ్రమను, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుడు మరణ ప్రవక్త ద్వారా ఆమెకు తెలియజేస్తున్నాడు. ఆమె వెళ్ళింది 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నది, తను తాను కాపాడుకోగలిగింది. కరువు అది తీరిన తర్వాత మరలా వచ్చింది. క్షేమము పూర్తయిన తర్వాత క్షేమములో మరలా ఇంటికి వచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యము గొప్పది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును. ఈ షూనేమీరాలు ఎలీషా ప్రవక్తను చేర్చుకున్నది కనుక ఇప్పుడు జరిగిన గొప్ప సంఘటన ఏమిటంటే, ఆమె తిరిగి వచ్చింది తన స్వదేశానికి, తన ఇంటిని, తన స్వాస్థ్యమును పొందుకోవడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గెహజీ గొప్ప సాక్ష్యమును షూనేమీరాలు గురించి చెప్తూ ఉన్నాడు. అందుని బట్టి రాజు సంతోషించి ఆమె యొక్క ఇంటిని, ఆమె ఏదైతే కోల్పోయిందో 7 సంవత్సరాల పంటను సమస్తమును ఆమెకు తిరిగి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కరువులో వెళ్ళింది, క్షేమములో వెళ్ళిపోయింది. ఇప్పుడు తన ఇంటికి తిరిగి రాగా సమస్తాన్ని పొందుకుంటుంది, సమృద్ధిని పొందుకుంటుంది. దైవజనునికి చేసిన పరిచారము వ్యర్థంగా పోలేదు, దైవజనునికి ఇచ్చిన ఆతిథ్యము వ్యర్థంగా పోలేదు. ఆమెను దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాలతో నింపాడు. మరి సారేపాతు విధవరాలు కూడా దైవజనునికి ముందుగా ఒక అప్పం ఇచ్చింది. కరువు కాలం అంతా ఆమె పోషింపబడ్డది. మరి రాహాబను వేశ్య దైవజనులు దేవుని యొక్క బిడ్డలకు ఆశ్రయాన్ని ఇచ్చింది. మరి ఆ యొక్క ఉపద్రవటం సమయంలో ఆమె కుటుంబము రక్షింపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనని కోరుతున్నాడు.
ఈ లోకములో మనము ప్రభువులుగా ఉండటానికి కాదు, గొప్పవారిగా ప్రముఖులుగా ఉండటానికి కాదు, గాని పరిచారం చేసేటువంటి వారముగా, దాసులంగా ఒకరిని ఒకరం తగ్గించుకొని ప్రభువుని హెచ్చించేటువంటి వారముగా, ప్రభు నా మహిమార్థమే జీవించే వారముగా దేవుడు మనందరినీ అట్టి స్థితిలోనికి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు నాయనా. నేడు నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు కాదు గాని పరిచారము చేయుట కొరకే అవును ప్రభువా. ప్రముఖుడుగా గొప్పవాడుగా ఉండాలనేటువంటి వాడు ఒక పరిచారకుడుగాను దాసుడుగాను తను తాను తగ్గించుకునేవాడుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకునే వారముగా, ఒకరికొకరు దాసులముగా, ఒకరికొకరు పరిచారకులముగా సేవను జరిగించే వారముగా ఉండినట్లు నీ కృప దయచేయండి ప్రభువా. నీకు దైవజనులను మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రభువా శూన్యమీరాలు ఏ విధంగా దీవించబడదో మరి మేము కూడా ఆతిథ్యం ఇచ్చేవారము, పరిచారము జరిగించేటువంటి వారము, స్వార్థ ప్రియులము కాకుండా ప్రభువా దాసుని వలె, ఒక పరిచారకుని వలె మేము కూడా ఈ లోకములో క్రైస్తవ బిడ్డలకు మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లు నీ కృప దయచేయండి. మమ్మును మా సంఘాన్ని దీవించండి నాయన. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. అనారోగ్యముతోనూ ఆర్థిక సమస్యలతోనూ ఇరుకుల్లో ఇబ్బందులు కష్టాల్లో కన్నీటిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమమును సమాధానము నెమ్మదిని దయచేయండి ప్రభా. కరోనా మహమ్మారి నుంచి మాకు విడుదల దయచేయండి. మా యొక్క అధ్యక్ష మండలమును దీవించండి. దక్షిణ సంఘం అంతటిని ఆశీర్వదించండి. మా పట్టణమును, రాష్ట్రమును, దేశమును, అధికారులను, పెద్దలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించుమని, ఈ యొక్క ప్రభా ప్రార్థనను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.